ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ మహాప్రేమను బట్టి, మహాకృప గల సర్వశక్తి గల నామమును బట్టి స్థుతులు చెల్లిస్తూ మీ సన్నిధానమును కూర్చున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రత్యేకముగా ఈ బరియల తోట దేవా సన్నిధానములో మా ప్రభు పునర్నిర్మాణము నిమిత్తం మా ప్రభు మీ సన్నిధిలో చేరి ఉండగా మీ కృపను జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవా వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవ మా ప్రభ మంత్రి లోకేష్ రావు గారి ద్వారా మా ప్రభ ఎన్నో మరి పునర్నిర్మాణం అనేటువంటి ఏర్పాట్లు మరి దేవా సంఘ పెద్దలు, దేవ మా ప్రభ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు, దేవ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉండడానికి మీరు దీవించారు. మీ ప్రేమను బట్టి వందనాలు. ప్రారంభం నుండి చివరి వరకు పరలోకం మీ సన్నిధి స్థలంలో ఉంచి నడిపించాడని ఎందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, దేవా మా ప్రభు మీరు రెండవసారి వస్తున్నారు. ఈ బరియల తోటలో ఉన్నటువంటి మా ప్రభు సమాధులన్నీ కూడా మా ప్రభు తెరవబడుతున్నాయి అన్నట్టు ఒక నిరీక్షణ, క్రైస్తవ నిరీక్షణ దేవా ఈ బిడ్డలమైన మాకు అనుగ్రహించి ఈ కార్యక్రమంలో మా ప్రభు ప్రత్యేకంగా మేము జ్ఞాపకం చేసుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన ఈ కృపలో ధన్యతను బట్టి లెక్కలేని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చినటువంటి ఈ స్థలంలో ఉన్నటువంటి నీ బిడ్డలందరి మీద పరిశుద్ధ ఆత్మలో కావలసిన దీవెన సమృద్ధిగా దయచేయమని క్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనొచ్చున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ కూడి వచ్చిన నీ బిడ్డలందరి మీదను మీరు తోడై ఉందరుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మరి ఈ సమయంలో చేరి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు వారి నామంలో హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాము. మరి దినము మన బ్యాప్టిస్ట్ పేటకు ప్రాముఖ్యమైన దినంగా, ఎందుకంటే మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారి ఆధ్వర్యంలో, అదే రీతిగా మరి కోడాలి విజయ్ కుమార్ గారు వారి యొక్క సారథ్యంలో ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న సమాధుల తోటలన్నిటికీ, ముఖ్యంగా మరి క్రైస్తవ సమాధుల తోటలన్నిటికీ దాని డెవలప్ విషయమై వారు ప్రత్యేక శ్రద్ధ చూపించటం చాలా సంతోషకరము. మరి మా గతంలోనే వారు తెలియచేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఈ దినాన మరి ప్రారంభించటకు శుభ సమయంగా మనం అందరం ఎంచుకోవాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం మనం ఎంతో చిన్నతనం నుండి చూడలేదు. కానీ మరి లోకేష్ గారు, అదే రీతిగా కోడాలి విజయ్ కుమార్ గారు పూనుకొని ఈ కార్యక్రమాన్ని చేసుకుంటా చాలా శ్రేయస్కరము. మరి మా పెద్దలు కూడా, మరి సంఘ ప్రెసిడెంట్ గారైన వసంతరావు గారు, మరి సెక్రటరీ గారైన కలకోటి వసంతరావు గారు, వైస్ ప్రెసిడెంట్ గారైన వైఎస్ గారు, వైస్ ప్రెసిడెంట్ గారైన కలకోటి సుబ్బారావు గారు, మరి ట్రెజరర్ గారైన కలకోటి దేశయ్య గారు, జాయింట్ సెక్రటరీ అయిన కంతేటి జేమ్స్ గారు, అదే రీతిగా కో ట్రెజరర్ అయిన రాతూరి ప్రేమ్ కుమార్ గారు, మరి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ కోఆర్డినేట్ చేయించిన సైమన్ గారు, ప్రకాష్ గారు, విజయానంద్ గారు, మరి బుల్లా రాము గారు, అదే రీతిగా మరి మాతంగి బాబ్జీ, చిలక ప్రభుదాస్ గారు, వీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడుకొని, అదే రీతిగా కలకోటి రాజ్ కుమార్ గారు కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు భాగస్తులుగా ఉన్నారు. మరి ఇటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకెన్నో వారు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు, గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా వారు పాల్గొని మరి మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేయాలని మరి మనవి చేస్తున్నాము. సంఘస్థులు కూడా ఎంతో సంతోషంగా ఈ కార్యక్రమంలో హాజరై ఉన్నారు. సంఘస్థులే కాకుండా సంఘేతరులు కూడా, మరి పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యి మరి ఇంకా కొద్ది నిమిషాల్లో ఈ సమాధుల తోటను ప్రారంభించడానికి మరి వారు రాబోతున్నారు. వారందరూ కూడా మనం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేయాలని మనవి చేస్తూ, మరి ఇప్పటి వరకు మనం అందరం కూడుకున్న దానికి మనకందరికీ తెలిసి కూడా రాబోయే దినాల్లో మన బ్యాప్టిస్ట్ పేటకు ఇంకా మరి కమ్యూనిటీ హాల్ ఒకటి కూడా లోటు ఉన్నది. ఆ కమ్యూనిటీ హాల్ లోటును కూడా వారు దాని సమస్యను పరిష్కరిస్తారని మరొకసారి వారికి మనవి చేస్తూ, మరి ఇప్పటి వరకు మనమందరం కూడా కూడుకున్న దాన్ని బట్టి మరి ఎంతో సంతోషకరమైన ఈ కార్యక్రమం జరిపించుకోవాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడవైన తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, సకలాశీర్వాదములకు కారణభూతుడవైన తండ్రి 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 మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రములు నాయన. మీ దయగలిగిన ఏర్పాటుకై స్తోత్రాలు, మీ అనాది సంకల్పముకై వందనాలు.
మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ప్రభువా వందనాలు తండ్రి. ఈ మంగళగిరి పట్టణంలో ప్రభువా మరి బాప్టిస్ట్ పేట నాయన ప్రభువా తండ్రి, బాప్టిస్ట్ నాయన ఈ బరియల్ గ్రౌండ్ను ప్రభువా తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. పునర్నిర్మించి ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ దినమున ప్రభువా మరి ప్రతిష్ఠిస్తూ ఉండంగా నాయన ఈ ప్రతిష్ట ఆరాధన అంతట్లో నాయన వచ్చినటువంటి ప్రభువా నాయన స్తోత్రాలు తండ్రి. గవర్నమెంట్ ప్రతినిధుల కొరకు, దైవజనుల కొరకు, అభిషిక్తుల కొరకు, ఆత్మపూర్ణుల కొరకు, మంగళగిరి పట్టణంలో ఉన్న ప్రముఖుల కొరకు, నాయన పాత్రికేయుల కొరకు ప్రభువా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. నీ నామ మహిమార్థమై నీ నామ ఘనత కొరకు నాయన ప్రభువా నాయన తండ్రి నీకు స్తోత్రాలు. నీ పిల్లలైన వారి కొరకు ప్రభువా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ బరియల్ గ్రౌండ్ను ప్రభువా మరి తండ్రి నాయన మరలా పునః ప్రతిష్ఠిస్తూ ఉండంగా మీ కృప మాకు తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత కీర్తి ప్రభావాలు పొందుకొనమని యేసయ్య ఉన్నత నామములో అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. నమస్తే అండి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలోని బాప్టిస్ట్ పేట ఆవరణలో ఉన్నటువంటి సమాధుల తోటకు వచ్చి ఇక్కడ చేసినటువంటి కార్యక్రమాలని ఓపెన్ చేయడానికి మేము అందరం రావటం, దీనికి సహకరించినటువంటి మా లోకల్ ఎమ్మెల్యే గారు, మంత్రివర్యులైనటువంటి లోకేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. క్రైస్తవులమైన మాకు రెండు రాకళ్ళ మధ్యన మేము బ్రతుకుతూ ఉంటాం. ఒకటి మొదటి రాకడ క్రీస్తు అయితే రెండవ రాకడ కోసం మేము అందరం సిద్ధపడుతూ ఉంటాం. ఈరోజు రెండవ రాకడ సిద్ధపాటులో మాకు ఎప్పుడు కూడా సమాధుల తోట చాలా ప్రాముఖ్యమైనటువంటి ఘటము. సమాధుల తోట మా ఇంటి కంటే కూడా ప్రాముఖ్యమైనటువంటి ప్రదేశము, అతి పవిత్రమైన ప్రదేశం మాకు. మరి ఈ ప్రదేశంలో కాంపౌండ్ వాల్ కట్టుకోవడానికి మరి స్టార్టింగ్లో మీరు చూసినట్లు 2 గదులు అటాచ్డ్ వాష్రూమ్తో కూడా కట్టుకోవడానికి కావలసినటువంటి వెసులుబాటు అంతా కల్పించినటువంటి ప్రభుత్వానికి, లోకేష్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మేము తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి ముఖ్యంగా లోకేష్ గారికి ఎప్పుడూ కూడా బాప్టిస్ట్ పేట లేకపోతే సంఘస్థులన్న చాలా అభిమానం. నేను లాస్ట్ ఇయర్ నేను చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేశాను. సార్ ప్రయారిటీ వైజ్ అక్కడికి రావటము, క్రిస్మస్ పండుగ జరుపుకోవడానికి కానీ, సో అది చాలా సంతోషం అనిపించింది నాకు. ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు రాబోయే రోజుల్లో కూడా జంగిల్ క్లియరెన్స్ చేయటము. రెండోది మనకు బాక్స్ కూడా ఉంటే మంచిదంటే అన్ని ప్రాంతాలు 101 ప్లేస్లో మనం చేయబోతున్నాం. ఇది అయిపోయిన తర్వాత 101 ప్లేసుల్లో కూడా కావాల్సినటువంటి ఈ ఫ్రీజర్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్ కూడా మంత్రి గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి కూడా మేము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున వచ్చినటువంటి ప్రతి నాయకులకి ప్రత్యేకమైన వందనాలు. అతి ముఖ్యంగా మరి ప్రాంతవాసులైనటువంటి బాప్టిస్ట్ సంఘంలో ఉన్నటువంటి సంఘ పెద్దలకి, నడిపిస్తున్నటువంటి నాయకులకి, సంఘ కాపరి గారికి, మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సేవకులు వచ్చిన మరి అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటాం. చాలా ఆనందకరమైన దినం. ఎందుకయ్యా అని చెప్తుంటే మంగళగిరి ఈ మా బ్యాప్టిస్ట్ పేట సమాధుల తోటని ప్రతి సంవత్సరం మేము మామూలుగా బాగు చేసుకోవటం, ఈస్టర్ పండుగ రోజు, తదుపరి మళ్ళీ చెట్లు పెరిగి మళ్ళీ ఈస్టర్ వచ్చేటప్పటికి ఒక అడవులాగా తయారవుతూ ఉండేది. దీనివల్ల చాలా ఇబ్బందులు పడతా ఉన్నాం. ఇలాంటి ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు డైనమిక్ ఆలోచనలతో మంగళగిరి నియోజకవర్గంలోని బరియల్ గ్రౌండ్స్ని అన్నిటినీ ఆయన జంగిల్ క్లియర్ చేయించి, కొన్ని చోట్ల ప్రహరీలు కట్టించి, అలాగే పెద్దలు చెప్పినట్టు ఫ్రీజర్ బాక్సులను కూడా ఇచ్చే ఘనత ఈరోజు తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు చేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఇదొకటనే కాదు, ఏ సమస్య వచ్చినా కానీ నేనున్నాను అంటూ ఆయన ముందుకుండి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎవరు ఏమిటి, వీళ్ళు పార్టీ కాదా అనేది కూడా ఆలోచించకుండా ఆయన దగ్గరికి ఏ సమస్య మీద వెళ్ళినా కానీ కంప్లీట్గా ఆ సమస్యలు క్లియర్ చేసే పరిస్థితిలో ఈరోజు మా యువ నాయకుడు ఉన్నాడు. మాకు చాలా సంతోషం. అలానే గత ప్రభుత్వం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మా డైనమిక్ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బరియల్ గ్రౌండ్లు అన్నిటికీ ప్రహరీలు కట్టడానికి ఆయన ఆధ్వర్యంలో జరిగింది. ఈరోజు మా యువ నాయకుడు ఆ సమాధుల తోటలన్నిటిలో క్లియర్ చేయించి
ఈరోజు చక్కని రోడ్లు అయితేనేమి, వచ్చిన వాళ్ళకి విశ్రాంతి తీసుకునే పరిస్థితి, వర్షం వచ్చినా కానీ ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఒక రూములను కట్టించేసి ఆడవారైతేనేమి మగవారైతేనేమి ఎవరూ ఇబ్బంది పడకుండా ఉండే పరిస్థితికి ఈరోజు మా యువ నాయకుడు తీసుకొచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఈరోజు మేము మా సమాధుల తోటని ఇంత పరిశుభ్రంగా ఓపెన్ చేసుకోవటం మాకు మా సంఘానికి చాలా సంతోషదాయకరమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమానికి మాకు ముఖ్య అతిథిగా మా బ్యాప్టిస్టు యువ నాయకుడు కొడాలి విజయ్ కుమార్ గారు మా యువ నాయకుడితో సత్సంబంధాలతో ఉండి ఏ కార్యక్రమాన్ని అయినా కానీ చేయించడానికి క్రైస్తవ మిషనరీలో ఏ పరిస్థితులు ఉన్నా కానీ వాటిని దగ్గరుండి చేయించడానికి మా విజయ్ కుమార్ గారు కంకణం కట్టుకొని ఉన్నారు. వారితో ఈరోజు ఈ కార్యక్రమం జరిపించుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. మంగళగిరిలోని బాపిస్ట్ పేటకు సంబంధించి మరి ఎస్సీ సమాజ వర్గానికి సంబంధించిన వారు మరి ఒక మనిషి కాలం చేసినప్పుడు ఈ ఎస్సీ శ్మశాన వాటికలో భూస్థాపితం చేసేదానికి నారా లోకేష్ గారి సహకారంతో ఈ యొక్క శ్మశాన వాటికల్ని చక్కగా తీర్చిదిద్దినందుకు నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. మంగళగిరి నియోజకవర్గంలో మన ప్రియతమ యువ నాయకులు మరి ఐటీ విద్యాశాఖ మంత్రులు స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు నారా లోకేష్ గారు సౌజన్యంతో ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ అందులో ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చాక ఈ శ్మశాన వాటికల్ని ఎవరు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈరోజు మరి నారా లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన సొంత నిధులతో మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్మశాన వాటికలు అన్నీ కూడా కులాలు మతాలకు అతీతంగా మరి అటు ఎస్సీలు కానీ అటు హిందువులు కానీ ఉన్నాయి, ఇతరత్ర ఎన్ని శ్మశాన వాటికలు ఉన్నాయో అన్నీ కూడా వారి సొంత ఖర్చులతో వారి యొక్క సొంత నిధులతో ఈ శ్మశాన వాటికల్ని బాగు చేసి ప్రహరీ గోడ కానివ్వండి, మరి విశ్రాంతి గదులు కానివ్వండి, అన్ని రకాలుగా శుభ్రంగా స్నానాలు చేసి అన్ని రకాలుగా ఒక అభివృద్ధి చేస్తూ ఉన్నారు. గతం కంటే ఇప్పుడు ఒక సుందరమైనటువంటి శ్మశాన వాటికలుగా మరి ఆంధ్రప్రదేశ్లోనే మరి ఆదర్శవంతంగా ఈ యొక్క నియోజకవర్గంలో మరి శ్మశాన వాటికలు తీర్చిదిద్దుతున్నందుకు నారా లోకేష్ గారికి మరి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మాన్యశ్రీ మంత్రివర్యులు రాష్ట్రంలోనే మోడల్ నియోజకవర్గంగా మంగళగిరి నియోజకవర్గాన్ని డెవలప్మెంట్లో భాగంగా అద్భుతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు అహర్నిశలు శ్రమించడం మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. దానిలో భాగంగా నారా లోకేష్ గారు ఏదైతే మంగళగిరి ప్రాంత ప్రజల ఇబ్బందులు, శ్మశానాలు, ఏదైతే రోడ్లు లేకుండా లోపల లైట్లు లేకుండా కనీస వసతులు లేకుండా ఇబ్బంది పడుతున్నటువంటి శ్మశానాన్ని అన్నిటినీ కూడా నియోజకవర్గంలో దరిదాపుగా 30-35 శ్మశానాలని అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో నారా లోకేష్ గారు తలపెట్టినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు బాప్టిస్ట్ పేటకు సంబంధించినటువంటి సమాధుల తోటని మౌలిక సదుపాయాలు అన్నీ కల్పించి ఇక్కడ ఏదైతే ప్రార్థనలు చేసుకోవడానికి అనువుగా ఒక రూమ్ కట్టించి లోపలికి వర్షం వచ్చినా ఎలాంటి కాలాల్లో కూడా ఇబ్బంది పడకుండా రోడ్లు వేసి ఏ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రజలు అసౌకర్యానికి గురి కాకూడదనే ఉద్దేశంతో లైట్లు, వీధి దీపాలన్నీ ఏర్పాటు చేసి ఈ సమాధుల తోటని వాళ్ళ ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఏదైతే నారా లోకేష్ గారు మంగళగిరి ప్రజలకు ఏ అవసరం ఉందని తెలుసుకోగానే వెంటనే అవసరాలను తీర్చేటువంటి నాయకుడిని మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా వాళ్ళు ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో కూడా ఈ సమాధుల తోటని ఉపయోగించుకునే బాప్టిస్ట్ పేట ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క కృతజ్ఞతలు నారా లోకేష్ గారికి తెలియజేస్తా ఉన్నారు.
ఆయన చెబుతున్నాడు అదే